టాలీవుడ్లో సీనియర్ హీరోల పాత్రల ఎంపికపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సీనియర్ హీరోల తాజా విజయాల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న అఖండ 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బాలకృష్ణ కెరియర్లో మరొక కీలక ఘట్టంగా నిలుస్తోంది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో బాలయ్య నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తన వయసుకు తగ్గ పాత్రలో ఆధ్యాత్మికత, పవర్, ఎమోషన్లను సమతుల్యంగా పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భగవంత్ కేసర్లోను, ఇప్పుడు అఖండ 2లోనూ దాదాపు 50 ఏళ్ల పాత్రతో కనిపిస్తూ పాత్రల ఎంపికలో బాలకృష్ణ చూపిస్తున్న పరిపక్వతని విమర్శకులు కొనియాడుతున్నారు. ఇక బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకున్న నిర్ణయాలే ఆయన్ని వరుస విజయాల బాట పట్టిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. యంగ్ హీరోలా కనిపించాలనే ప్రయత్నం చేయకుండా తన వయసు, అనుభవానికి తగ్గ పాత్రలను ఎంచుకోవటం ఆయనకు కలిసొస్తోంది. కథాబలం ఉన్న సినిమాలు, పాత్రకి ప్రాధాన్యం ఉన్న కథనాలు ఆయన కెరీర్ని మరొక దశకు తీసుకెళ్తున్నాయి. అఖండ 2లో అఘోర అవతారంలో బాలకృష్ణ చూపించిన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన అభిమానులకే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ని కూడా మెప్పిస్తోంది. ఇదే సమయంలో బాలకృష్ణతో పోల్చుతూ మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి ఇప్పటికే యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్లు, డ్యూయెట్లు చేస్తూ యంగ్ లుక్లో కనిపించడానికి ప్రయత్నించటమే కొంతమందికి నచ్చటం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాదాపు 70 ఏళ్ల వయసులోనూ యాక్షన్, రొమాన్స్ ఫార్ములాకే కట్టుబడి ఉండటం వల్ల ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయంటున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం సరైన కథల ఎంపిక చేయలేకపోతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి బాలకృష్ణని చూసి నేర్చుకోవాలి అనే కామెంట్లు వస్తున్నాయి. బాలయ్య తన వయసును దాచే ప్రయత్నం చేయకుండా దాన్నే బలంగా మార్చుకుంటూ పాత్రలను ఎంచుకుంటుంటే చిరంజీవి మాత్రం ఇంకా యంగ్ ఇమేజ్లోనే కనిపించాలనుకోవటం ఆయన కెరియర్కు మైనస్ అవుతోందని సినీ మేధావులు చెప్తున్నారు. డ్యాన్సులు, ఫైట్లు కాకుండా కొత్త తరహా కథలు, బలమైన పాత్రలు ఎంచుకుంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మరింత ప్రభావవంతంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి అఖండ 2కు వస్తున్న రెస్పాన్స్ బాలకృష్ణ తీసుకున్న నిర్ణయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే సమయంలో చిరంజీవి పాత్రల ఎంపికపై వినిపిస్తున్న విమర్శలు టాలీవుడ్లో సీనియర్ హీరోలపై ప్రేక్షకుల్లో మారుతున్న అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పటికైనా చిరంజీవి తన వయసుకు తగ్గ కథల వైపు వెళితే మరొకసారి ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ మాటల్ని మెగాస్టార్ పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.